రే రే ఏమైందిరా? ఈ కోతి చేష్టలు ఏంటి? కోతి చేష్టలు కాదు నాన్నగారు, పాము చేష్టలు. మన వాళ్ళు నాగమణి సిరీస్ చేస్తున్నారు కదా, అందుకే పాముతో ఫైట్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నా. అసలుకే ఈ సిరీస్ లో బోల్డ్ అండ్ భారీ సీక్వెన్స్లు ఉన్నాయంట. అవునా? ఏంటంటే ఎక్సైట్మెంట్ వచ్చేస్తుందిరా. ఎక్సైట్మెంట్ రావాల్సింది మీకు కాదు, ఆడియన్స్ కి. ప్రియమైన ప్రేక్షకులారా, మీరు నాగమణి సిరీస్ కోసం ఎక్సైటెడ్ గా ఉన్నారా? అయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి అని కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా మన నాగమణి సిరీస్ అప్డేట్లన్నీ తెలుసుకునేది. నాన్నగారు, నాన్నగారు. ఏంట్రా ఎందుకు అలా తోక తగిన కాకలు అరుతున్నావు? కాకి తోక తగితే నాన్నగారు అని అరుతుందా నాన్నగారు? ఎతో పంచులు వేసావంటే పుచ్చ పగిలిపోద్ది. అదంతా ఏం వద్దు గానీ మీకు ఈ మధ్య మతిమరి బాగా పెరిగిపోయిందండి. మతిమరిపా? నేనేం మర్చిపోయినరా? బాగా గుర్తు తెచ్చుకోండి. ఏం గుర్తు రావట్లేదే. ఇలా కాదు, సెట్ చేంజ్. జగన్నాథం గారు, ఇది ఎండాకాలంలో బయట బాగా కనపడుతుంది. అదేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎండరా బండ? ఎండ కాకుండా ఇంకోటి, కేవలం ఎండాకాలంలోనే బాగా కనపడుతుంది. అదేంటో చెప్పండి. చెమట. ఇప్పుడు అర్థమైందండి నాకు ఈ తెలివితేటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయా అని. సరే, మీకోసం ఇంకా ఈజీగా అడుగుతాను. ఇది ఒక పండు, మామిడి పండు రంగులో ఉంటది. మామిడి చెట్టుకు కాస్తుంది, కేవలం సమ్మర్ లోనే దొరుకుద్ది. అదేంటి? జాంకాయ. మీరు కావాలనే రాంగ్ ఆన్సర్లు చెప్తున్నారు, నాకు తెలుసు. అంత తెలిసినోడివి ఆ పళ్ళు నేను కొన్నాను తెలీదా? నాన్నగారు ప్లీజ్ నాన్నగారు, అసలుకి ఈ సమ్మర్ లో నేను ఒక్క పండు కూడా తినలేదు. ఒక్క పండు కొనండి ప్లీజ్ అండి. నువ్వు పుస్తకం తీసి ఏనాడు చదవలేదు, కనీసం ఒక పుస్తకాన్ని తీసి చదువుతాను అన్నావేట్రా? ఒక పండు కూడా తినలేదు కొనలేదు అని అడుగుతున్నా ఇప్పుడు. భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. ఇంకెన్నాళ్ళండి పిల్లలు ఏమన్నా కొనమని అడిగితే మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారు. అసలు చదువుకి మేము అడిగిన దానికి సంబంధం ఏంటండి చెప్పండి. నేను చెప్పను, నీకు ఆ పండు కొన్నాను, ఇది ఫిక్స్. నేను కూడా ఫిక్స్ అయిపోయాను నాన్నగారు. ఏం ఫిక్స్ అయ్యో? మిమ్మల్ని అడిగి లాభమేం లేదు. ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతా. ఎవరినైనా అడుక్కో, ముందు పక్కా తప్పుకో, నాకు బోల్డని పనులు ఉన్నాయి. హలో బాబాయ్. రే అబ్బాయి చెప్పరా, ఏం చేస్తున్నావు? మీ పిన్ని స్పెషల్ వంటకం వండేస్తే తింటున్నాను. స్పెషల్ సార్ ఏంటవి? మామిడిపళ్ళు సీజన్ కదరా, అన్ని మామిడిపళ్ళు వెరైటీసే. మామిడిపండు ఇడ్లీ, మామిడిపండు దోశ, మామిడిపండు సాంబారు, మామిడిపండు చారు, మామిడిపండు పులుసు, మామిడిపండు కూర, మామిడిపండు బిర్యానీ, మామిడిపండు ఏపుడు. అబ్బో, మామిడిపండుతో చేసేవి చేయకుండావి అన్ని చేయించుకుని తినేస్తున్నాను రా. అసలు నువ్వు నాకు బాబాయ్ వేనా బాబాయ్? మీ నాన్నకి అన్నయ్య కాబట్టి నేను నీకు బాబాయ్ అవుతాను రా. ఈ ఎటకారాలే వద్దనేది. హైదరాబాద్ లో పిల్లాడు ఉన్నాడే, పాపం ఆడికి ఒక బుజ్జి కడుపు ఉంటదే. ఆ బుజ్జి కడుపు కూడా ఎండాకాలంలో మామిడి పళ్ళు కోరుకుంటదే. పాప మాడికో పెట్టి పంపిద్దామే అని కూడా నీకు లేదు కదా బాబాయ్? అంతేలే బాబాయ్, పెళ్ళయింది, తెల్లం వచ్చింది, మేం పరాయోళం అయిపోయాం. ఇంకేం చేస్తాంలే, తిన్న అడిగానని చెప్పి బాబాయ్ ఉంటానే. అచ్చు బాబోయ్, ఎంత మాట అన్నారో తొత్తుకోడక. ఇప్పుడు మామిడిపళ్ళు కావాలి అంతే కదా. ఈ మాత్రం దాకా అన్నేసి మాట్లాడడం ఎందుకు? ఓ పెట్టి చెరుకు రసాలు 2 పెట్టి బంగిన పిల్లలు పంపించేస్తాను, ఓకేనా? నువ్వు సూపర్ బాబాయ్, నేనేం అడగకుండానే నువ్వు అర్థం చేసుకుంటావు. లవ్ యూ. లవ్సే ఉండు, ఒకసారి బస్సు ఫోన్ చేస్తాను. రే రాంబాబు ఎక్కడా? హైదరాబాద్ బయలుదేరండి ఇప్పుడే. భీమవరం దాటి గుండుగోళం దగ్గరలో ఉన్నా. అబ్బో, వెళ్ళేదారిలో ఒకసారి మన ఇంటి దగ్గరికి రా. దారిలో ఏంటండి, నేను ఊరు దాటేస్తాను. దాటేసారా? ఒకసారి మన ఇంటి దగ్గరకు వచ్చేసి మామిడిపళ్ళు పెట్లు ఉన్నాయి, హైదరాబాద్ పట్టుకెళ్ళిపో. అచ్చు బాబాయ్ కుదరదండి, వెనక్కి కొత్త ప్యాసింజర్స్ గొడవెట్టేస్తారు. వెనక్కి రాకపోతే నేను గొడవెట్టేస్తాను, కాబట్టి ఫాస్ట్ గా వచ్చేసి ఈ పార్సిల్ పట్టుకెళ్ళిపో. ఎప్పుడు మారని దరిద్రుడు మారలేదు. సరేనండి. హలో, రే అబ్బాయి బస్సుకు పార్సిల్ వేస్తాను, రేపు పొద్దున్న కల్లా హైదరాబాద్ వచ్చేస్తే నువ్వు వెళ్ళి పికపింగ్ చేసుకోవడమే. హలో హలో అబ్బాయి, రే ఏం మాట్లాడవేట్రా? బాబాయ్ నువ్వు నా ప్రాణం అని నా సరిపోదట ఈ మాట. బాబాయ్ నీకు ప్రాణం ఇవ్వనా, ఇదిగో ఇది నా మాట. దొడ్డికి వెళ్తున్నా సౌండ్ వస్తుందేట్రా? ఎమోషన్ తో పాడితే దూడ దొడ్డి అంటావు. సర్లేరా, ఏ మోసం లేదు, లూజు మోసం లేదు. రేపు తెల్లారి 4 గంటలకు వచ్చేస్తాడు, తీసుకో. ఉంటాను మరి. ఓకే బాబాయ్, బాయ్ బాయ్. రేపు పొద్దున్న 4 గంటలకు వచ్చేస్తాడు కాబట్టి మనం 3ంటికి అలారం పెట్టేసుకుందాం. రే మను, నన్ను తినరా. వద్దురా మను, నన్ను తిను. పిండితే రసం కారిపోతావు, ముందాడు నన్నే తింటాడు. కొత్త మొక్కలైపోతావు, ముందాడు నన్నే తింటాడు. నన్ను తిను. లేదు నన్ను తిను.
ఏంటి 1 గంట అయిందా? ఒరే మను, నీ ఎక్సైట్మెంట్ తగలయ్యా. ఆఖరి కళ్ళకు కూడా మామిడిపల్లి వచ్చేస్తున్నారా. పడుకోరా. ఏమైందిరా నీకు? అలారం కొట్టినా లేవనోడివి. అలారం కొట్టకుండానే లేగుతున్నావు. ముందు పడుకోరా, ఫోన్ అలారం లేకుందిలే. 15 మినిట్స్ లేట్. నేనే నీకన్నా ముందు లేచా. ఇప్పుడే పళ్ళు తోముకొని వెళ్ళిపోతాం. దారిలో వచ్చేటప్పుడు కొన్ని తినేసి మిగిలిన ఇంటికి వచ్చాక తినొచ్చు. మామిడి పళ్ళు వచ్చే ముందే బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చుని పోవాలి. అమ్మో, బండి ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే నాన్నగారు సౌండ్కి లేచిపోయి ఈ టైంలో ఎక్కడికి ఏంటి అని ఏదో క్వశ్చన్ వేసి చంపేస్తాను. బెటర్ బీచ్ ఎవరి వరకు తోసుకుంటూ వెళ్ళిపోదాం. బంగినపల్లి మామిడి పండు బస్సు మీద ఉంది. చిలకే కొట్టని చెరుకు రసాలు వచ్చేస్తున్నాయి. వై టైమ్ ఇస్ రన్నింగ్ వెరీ స్లో. ఈ బస్సు ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేద్దాం. హలో డ్రైవర్ భయ్యా, కేదరా హే. ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి పని పాట ఉండదు. అర్ధరాత్రులు ఫోన్ చేసి హిందీలో మాట్లాడతారు. అంకుల్ అంకుల్, నేను కస్టమర్ కేర్ కాదండి. భీమవరం నుండి మామిడి పళ్ళు వేసారు కదా, వాళ్ళ తాలూకా. మామిడిపల్లి తాలూకా? అవునండి. కుకట్పల్లి రావడానికి ఎంత టైం పడుతుందండి? కూకట్పల్లి అంటే 1 గంట పట్టుద్దమ్మా. ఇంకా గంట? సర్లే, రాత్రి అంతా వెయిట్ చేసాం, ఇంకో గంట వెయిట్ చేయలేమా? సరే అంకుల్, నేను వెయిట్ చేస్తుంటాను, తొందరగా వచ్చేయండి. ఓకే ఓకే. టైం ఎంతైంది? ఇదేంటిది? 2 నిమిషాలు కళ్ళు మూసేసరికి 2 గంటలు అయిపోయింది. ఆ బస్సు ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఎరా బాబు, నీకు మామిడి పళ్ళు వద్దా? కావాలండి. ఎక్కడున్నారు? బస్సు లింగంపల్లి డిపోలో ఉంది, వచ్చి తీసుకో. 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంకుల్, అక్కడే ఉండండి. బండి అయిపోయిందేంటి? నాన్నగారు కొట్టించే 10 రూపాయల పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇప్పుడు లింగంపల్లి వరకు తోసుకెళ్ళాలా? గొప్ప గొప్ప విజయాలు సాధించే ముందు ఇలాంటి విఘ్నాలు ఎదురవుతానే ఉంటాయి రమను. పదా లింగంపల్లి దాకా తోసుకెళ్దాం, మామిడి పళ్ళు తెచ్చుకుందాం. వచ్చాను రా బాబు, భీమవరం మామిడి పళ్ళు. వచ్చావా? ఇంకొంచేపు చూసి మేమే పని చేసుకుందాం అనుకున్నాం. అంత పని చేయకండి అంకుల్, వాటి గురించి కళ్ళు మామిడికాయలు కాసేలా వెయిట్ చేస్తున్నాను. ఎంతకే పెట్లు ఎక్కడా? అయిగో పెట్లు. ముందు డబ్బులు ఇచ్చి పెట్లు పట్టుకెళ్ళు. డబ్బులా? మా కాశీ బాబా ఇవ్వలేదా? బాగా ఇచ్చాడు. ఊరు దాటేసిన బస్ ని వెనక్కి పిలిచి మరీ పార్సల్ ఇచ్చాడు. దానికి మళ్ళీ మాకు డీజిల్ బొక్క, టైం బొక్క. ఆ టైం నువ్వు ఎలాగే ఇవ్వలేవు గానీ డీజిల్ డబ్బులు ఇచ్చే. ఆ డబ్బులే నా దగ్గర ఉంటే పెట్రోల్ కొట్టించుకుని వచ్చేవాడిని కానీ ఇలా తోసుకుంటూ వచ్చేవాడిని. అంకుల్, నా దగ్గర డబ్బులు లేవు. అయితే నీకు మామిడి పళ్ళు రావు. నో, ఆ మాట అనకండి. రాత్రి అంతా కష్టపడిన కష్టం వృధా అయిపోద్ది. అయితే 1000 రూపాయలు కొట్టి పట్టుకెళ్ళు. 1000 రూపాయలా? చాలా ఎక్కువ అంకుల్. ఎక్కువైతే వదిలే. వద్దు, ఉండండి. అంకుల్, ఒకసారి మీ QR కోడ్ చూపించండి. ఈడేంటి ఇప్పుడు చేస్తున్నాడు? వార్నింగ్ లా ఉంది మనకి. హలో రే గోరా, నేను నీకు ఒక స్కానర్ కోడ్ పెడతాను. దానికి 1000 రూపాయలు కొట్టామనుకో, రిటర్న్ లో మనకి 2000 వస్తుందిరా. అవునరా, నేను ఇప్పుడే చెక్ చేశాను, నాకు కూడా 2000 వచ్చాయి. త్వరగా చెయ్యి, ఆఫర్ ఓన్లీ ఒకసారి వ్యాలిడ్ అవుద్ది. ఓకే కొడతాను చూడు. వచ్చాయి, మనం కూడా పంపేద్దాం. ఎరా వచ్చాయా? వచ్చేరా. ఓకే. నువ్వు ఎప్పుడు ముంచే పనులే అనుకున్నాను, ఇలాంటి మంచి పనులు కూడా చేస్తున్నావా? ఫ్రెండ్షిప్ రా, అంతా ఫ్రెండ్షిప్. అయితే ఆ ముక్కు గడికి మాత్రం చెప్పకు. సరే ఉంటాను, బాయ్. అబ్బా, పొద్దున్నే 1000 లాభం. అంకుల్, ఇది కూడా అంకుల్. ఓకే, ఆ 3 పెట్లు అట్టుకెళ్ళు. అబ్బా, థ్యాంక్స్ అంకుల్. మామిడి పళ్ళు అర్జెంటుగా నిన్ను పిండి పిసికి నాకేయాలి. అబ్బా, హలో. రే పనికి మళ్ళీ పొద్దున్నే బండి ఎక్కడికి వేసుకెళ్ళావరా? నాన్నగారు, ఎక్కడే ఉన్నానండి, గ్రౌండ్ కి వచ్చాను మ్యాచ్ కి. త్వరగా రారా ఎదవా, మార్కెట్ కి వెళ్ళాలి, కావాల్సిన సామాన్లు బోల్డ్ ఉన్నాయి. వచ్చేస్తున్నా నాన్నగారు. నాన్నగారు ఇప్పుడు కరెక్ట్ టైం చేస్తారు. నిన్ను తర్వాత తింటానే, అందాక పెట్లో పడుకో. ఒరే తత్తి, ఎక్కడున్నా? ఆ తోరా తింట్లోనే తిన్నాను. అవునా? బిర్యానీ తిని చాలా రోజులైంది కదా, అలా ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి తిందాం పదరా. తీకు తిల్లు తట్టడానికి ఎవరో దొరకలేదా? తాకుతోంతేతో. ఒరే, బిల్లు నేనే కడతాను రా బాబు. తువ్వు తడతావా? అందుకేనేమో తడతాలు తెగ తడితోతున్నాయి. ఒరే, అలా అంటావేంట్రా, నేను ఎప్పుడు కట్టలేదా బిల్లు? తెగ తట్టేస్తావు. ఎంతకి తేతి రోజు పెతలు.
హోటల్కి వెళ్ళి బిర్యానీ తినాలంటే కూడా ఏదైనా స్పెషల్ ఉండాలి ఇట్రా. ఇదిగో లొకేషన్ పెడుతున్నాను, వెంటనే వచ్చే. తారా 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 ఏంట్రా? తది తీతో బిర్యానీ తినడానికి తొత్తే తాద తీలవుద్ది. నువ్వు నాతో తినడానికి వస్తే రాధ ఫీల్ అవుద్దే. ఎందుకు? తెందుతంతే తన్ని తొదిలేసి తెలిపోతున్నానని. అయితే దానికి చెప్పకుండా వచ్చే. తేదు తేదైనా తాదాకి తెప్పే తేస్తాను. నేను తాదాతో చాలా తానెస్ట్ గా తొంతాను. తానెస్ట్ తగలయ్యా. ఈ నెబ్బా లవ్ స్టోరీలు తట్టుకోలేకపోతున్నాను బాబు. సర్లేరా, మీ రాధాను కూడా పట్టుకురా. తల తన్నో తోంది తొకేసిన తెత్తు తొత్తేస్తాం. తొత్తే తోరా తేంటి పై తీతావర్ తీసుకొచ్చావు. ఇక్కడ ఫుడ్ బాగోదా? తాదు అదాకి పైతీగా తొంతే తత్తదు. ప్రీతి బావర్తీకి వెళ్ళిపోదాం తదా. రే స్వీట్ బావర్చి ఏంట్రా? ఎన్నాళ్ళు దీన్ని బయట నుంచి చూసి స్వీట్ షాప్ అనుకున్నాను. తాదు బిర్యానీ తాపే. ఇదిగో బాబు, మీ హోటల్లో ఏంటి స్పెషల్స్? గులాబ్ జామ్ బిర్యానీ సార్. ఏంటి బాసు? గులాబ్ జామ్ బిర్యానీ సార్. బిర్యానీ తర్వాత గులాబ్ జామ్ ఎలాగో తింటాం, ముందే అక్కర్లేదు. నేను చెప్పేది బిర్యానీ తర్వాత గులాబ్ జామ్ గురించి కాదు సార్, గులాబ్ జామ్ తోనే బిర్యానీ. ఏంటంటే నాకు కడుపు తిప్పేస్తుంది. గులాబ్ జామ్ బిర్యానీ ఏంటి బాసు? ఎవరైనా తింటారా అది? నేను తింటాను గోలా. ఇదిగో వెయిటర్, నాకు గులాబ్ జామ్ బిర్యానీ. ఏ గ్రహం నుంచి వచ్చిందిరా ఇది? ఎవరి చేతులు తలుకుంటాయి నీకెందుకు తాదా. ఇంకేమైనా తావాలితే తెప్పు. ఇవి తాలా అన్ని చెప్పాక కూడా చాలా అని అడుగుతావేంట్రా? ఉందుతారా తను తైదుకొత్తేదే తెప్పుడో తోతారి తప్పుడైనా తావాల్సి నీ తినని. ఇదిగో బాబు, అలాంటి స్పెషల్ ఐటెంలు కాకుండా నార్మల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, కాకపోతే ఎప్పుడు అయ్యి ఏం తింటారు? సమ్మర్ కదా, స్పెషల్ గా మ్యాంగో బిర్యానీ, బగారా రైస్ విత్ ముంజుల కర్రీ, కోకోనట్ కోడి పొలం, ఇలాంటి సమ్మర్ స్పెషల్స్ ఉన్నాయి సార్. ఏమైనా చెప్పమంటారా? వద్దు, అవేం వద్దు. జస్ట్ చికెన్ బిర్యానీ పట్టుకురా చాలు. అబ్బా స్పెషల్స్ తీసుకోండి సార్, బాగుంటాయి. మనిషివా మేనేటర్వా? ఒకసారి చెప్తే అర్థం కాదు నీకు? నాకే స్పెషల్స్ వద్దు. ఇంకోసారి అడిగావంటే నిన్ను కోసి నీ శవంతో బిర్యానీ చేస్తాం. వద్దు సార్. మూసుకొని వెళ్ళి పట్టుకురా. తీడి తంతే తాదా, టేస్ట్ తెలీదు తేం తెలీదు. 1 hour later. ఒరే బాబు, బిర్యానీ వండుతున్నారా లేదా పొలం నుంచి పండించి పట్టుకొస్తున్నారా? ఎంతసేపు రా? వచ్చేసా, ఇదిగోండి సార్ మీ ఆర్డర్. అబ్బా మా నాయన, ఎంత త్వరగా తెచ్చావురా. థ్యాంక్ యూ సార్. పరమై, నువ్వు ఆర్డర్ తెచ్చేలోపు మెట్రోలో మియాపూర్ టు ఎల్బీ నగర్ వెళ్ళి వచ్చేసి తెలుసా? సారీ సార్. వెళ్ళిపోయి నిమ్మకాయలు పట్టుకురా. తెందుకుతారా త్రస్తే తవ్వుతున్నావు? పర్రా ఫస్ట్ ఎయిడ్ అవుతున్నాడు. ఎవడు ఫస్ట్ ఎయిడ్ అవుతున్నాడు? తంతే తంతే నాకు తెలియదు. తిను. అబ్బా బిర్యానీ తిని ఎన్ని రోజులైందో. ఒరేరా, ఏమైంది సార్? ఇది బిర్యానీయా? ఇది బిర్యానీయా? తేరా త్రైద్ర తిట్టావా? లేదు సార్, బిర్యానీయే. ఇది బిర్యానీ ఏంట్రా? ఇది బిర్యానీ ఏంటి? ఒక్కసారి చార్మినార్ గల్లీలోకి వెళ్ళి సాదా బాటల్లో తిను, అది బిర్యానీ అంటే. తంత బాగుంటుందా తోరా? వండడం ఏంట్రా, బ్రహ్మాండంగా ఉంటది. తరిత అక్కడికే తీసుకెళ్ళచ్చు కదా. ఏ సతీష్, నీకు బిర్యానీ నచ్చలేదా? తేదు తాదా, తచ్చింది. తన తోరాకే తత్తలేనట్టుంది. లేదురా, మీకు నచ్చింది తినండి. ఇదిగో బాబు, బిల్ అయినా తొందరగా తెస్తావా లేదా ఒక గంట స్లీప్ అయ్యాలా? అక్కర్లేదు సార్, పట్టుకొచ్చాను. ఇది మాత్రం ఫాస్ట్ గా ఉంటారు. ఎంత అయింది? జస్ట్ 1800. 1800? మరి నువ్వేమో తక్కువ చెప్పావా సతీష్? తారా మళ్ళీ సపోర్ట్ ఒకటి. ఇదిగో బాబు, వెళ్ళి ఫోన్ పే స్కానర్ పట్టుకురా. టిప్ తో కలిపి 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా పంపిస్తా. ఓకే బాస్? ఓకే సార్, ఇదిగోండి. ఏంటి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వస్తుంది? ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేద్దాం. 2000 ఏమయ్యాయి? ఇందాక మనుగడు పంపించాడే.
అమ్మ నా కొడక, నువ్వు డబ్బులు పంపించింది మెసేజా? అయ్యో బాబు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైంతారా? ఏం లేదు, నెట్వర్క్ ఇష్యూ. ఒకసారి ఉండి అలాగే వెళ్ళొస్తాను. ఒరే మను, కొంప ముంచావు కదరా. అమ్మో గోరగాడు మెసేజ్ ఇప్పుడే చూసుకున్నట్టున్నాడు. ఎత్తకూడదు. ఎత్తరని అయ్యా. తాదా తిల్లుతాడు తట్టే చొత్తాడు. తనం తింద తేయితేద్దాం తదా. ఓకే సతీష్. ఈడేమైపోయాడు? వెళ్ళిపోయారు. అంటే నేను ఒక్కడనే మిగిలేనా? అవును. ఫోన్ పే అవ్వట్లేదా? కార్డు క్యాష్ అయినా పర్లేదు. ఓన్లీ కార్డు క్యాషేనా? సర్వీసెస్ ఏమి యాక్సెప్ట్ చేయరా? అంటే పిండి రుబ్బడం, గిన్నెలు కడగడం అంటే డబ్బులు లేవు భయ్యా. బిల్లు కట్టడానికి నోటులు లేవు గాని నన్ను ఎన్ని మాటలు అన్నావురా? నీకు గిన్నెలు కడగడం కాదురా, డైరెక్ట్ కిచెన్లు బాత్రూమ్లు కడగడమే. పద. మమ్మీ సమ్మర్ వచ్చేసింది కదా, డాడీని మ్యాంగోస్ తెమ్మని చెప్పు. అమ్మో, ఈ రాక్షసి కనుక మన మామిడిపళ్ళు చూసిందంటే టెంక కూడా వదలకుండా పెట్లో ఉన్న పళ్ళన్నీ ఆ దయ్యం పళ్ళు వేసుకుని తినేద్ది. షాప్ లో పెట్టేద్దాం. సామాన్ల పెట్టలతో పాటు ఈ పెట్టి కూడా కలిపేసి నాన్నగారు లేనప్పుడు లాగిచ్చేద్దాం. రే ఏంట్రా బండిని తోసుకొని వస్తున్నావు? పెట్రోల్ అంతా అవగొట్టేసావా? అంతా అవగొట్టడానికి మీరు ఏమన్నా పెద్ద ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారేటి? చెంచాడు కొట్టింటారు. ఆగిపోతే తోసుకుని రాకుండా వేసుకుని ఎలాగొత్తాం? నాకు మార్కెట్ కి షాప్ కి వెళ్ళడానికి ఆ మాత్రం పెట్రోల్ సరిపోద్ది. అయినా తోసుకొని రావడంలో తప్పేం లేదులే, కొంచెం కొవ్వైనా కరుగుద్ది. ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి బండిలో పెట్రోల్ కొట్టించు. అలాగే వచ్చేటప్పుడు మార్కెట్ నుంచి మన షాప్ కావాల్సిన సామాన్లు కట్టేసి ఉంచారంట, అవి తీసుకొచ్చే. మీరు వెళ్ళొచ్చు కదా నాన్నగారు. వెళ్తున్నాను. అన్ని పనులు నాకే చెప్తారు. ఏ మ్యాంగోస్ మార్కెట్ నుంచి వచ్చాక మీ అంత చూస్తానే, వెయిట్ చేయండి. ఏంట్రా సందు వైపు చూసి మాట్లాడుతున్నావు? ఎవరున్నారు అక్కడ? ఎవరుంటారు నాన్నగారు? నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం ఫార్ములాస్ రివైజ్ చేసుకుంటున్నాను. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏమండి జగన్నాథం గారు, ఒక సాల్ట్ ప్యాకెట్ ఇవ్వండి. బయట ఉంది, తెచ్చేస్తాను. ఏ పెట్టులో ఉండాలబ్బా? మామిడి పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇన్ని పెట్లు ఉన్నాయండి మామిడి పళ్ళు. ఎవరైనా పొరపాటును పెట్టి మర్చిపోయి ఉంటారు. అయినా మర్చిపోతే మర్చిపోయారు, మన షాప్ దగ్గర పెట్టారు కదా, అయితే మనయ్యే. ఇదిగోండి ఉప్పు ప్యాకెట్. ఇన్ని మామిడి పళ్ళు ఎలాగో మనం ఒకేసారి తినలేం. అదేదో మన షాప్ దగ్గర అమ్మేసాం అనుకో, లాభం. ఏంటి జగన్నాథం గారు, ఏంటి కొత్తగా మామిడిపళ్ళు అమ్ముతున్నారు? వేసవకాలం కదండి, సీజన్ కి తగ్గట్టు బిజినెస్. బానే ఉంది. ఇంతకీ కేజీ ఎంతండి? మామూలుగా అయితే కేజీ 150 రూపాయలు అమ్ముతున్నారండి బయట. కానీ ఒక మధ్య తరగతి మగాడిగా అందరికి అందుబాటు ధరలో 100 రూపాయలకి అమ్ముదాం అనుకుంటున్నానండి. ఓహో, ఇంతకీ ఈ బ్యాటరీ కాయలు కాదు కదండి? బలేటోరే, మా తమ్ముడు భీమవరం నుంచి పంపించాడు. అన్ని చెట్టు ముగ్గుని కాయలే. అబ్బో, అయితే మాకు 3 కేజీలు ఇవ్వండి. ఇదిగోండి 300. ఏంటి జగన్నాథం, ఈ మధ్య కిరాణా కొట్లో మామిడి పళ్ళు కూడా అమ్ముతున్నారా? తప్పే ఉందండి, సూపర్ మార్కెట్ లో పళ్ళు కూరగాయలు అమ్ముతున్నట్టు మన షాప్ లో కూడా మామిడి పళ్ళు అమ్ముతున్నా. అవునవును కరెక్టే. నిన్నేమో కిరాణా కొట్టు, ఈ రోజేమో మామిడి పళ్ళు కొట్టు, రేపు ఇంకేం కొట్టు పెడతారో. మొత్తానికి 2 చేతులతోనూ సంపాదిస్తున్నావుగా. ఏదో కస్టమర్లు దయ్యా. అన్నట్టు మీరు కూడా మామిడి పళ్ళు కొనుక్కోవచ్చు కదా, చెరుకు పానకల్లా తీయగా ఉన్నాయి. అయితే నాకు 2 కేజీలు ఇవ్వు, ఫ్రెష్ గా ఉండాలి. మన దగ్గర అన్ని ఫ్రెష్ ఏనండి, ఇదిగో తీసుకోండి. జగన్నాథం గారు, ఇందాక అట్టుకెళ్ళిన మామిడిపళ్ళు అదిరిపోయాయండి. అర్జెంట్ గా మాకు ఇంకా 5 కేజీలు కావాలి. 5 కేజీలు ఏం కర్మ, ఓ పెట్టుడు పట్టుకెళ్ళండి. ఇచ్చేయండి ఇచ్చేయండి. లాస్ట్ ఈ పళ్ళే మిగిలాయి. మనుగా నేను అడిగాడు కదా, సర్లే ఈ ఇంటికి పట్టుకెళ్దాం. రే మను, ఎక్కడ చచ్చావరా? మీరు బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టించమని 10 రూపాయలు ఇచ్చారు కదా నాన్నగారు. పెట్రోల్ ట్యాంక్ నుంచి ఓవర్ఫ్లో అయిపోయి మూత పట్టట్లేదు, అందుకే తోసుకుని వస్తున్నాను. ఏడ్సావులే, నేను షాప్ కట్టేసి ఇంటికి వచ్చా. నువ్వు కూడా సామాన్లు పట్టుకుని డైరెక్ట్ ఇంటికి వచ్చే. సర్లేండి. తోసి తోసి కండ్లన్నీ కరిగిపోయాయి. త్వరగా వెళ్ళి మనం తెచ్చుకున్న మామిడి పళ్ళు అన్ని లాగించేయాలి.
రారా నాన్నారా కాలు చేతులు కొడుక్కో భోంచేద్దు. నువ్వు భోజనం పక్క అనుకుంటారు. ఫస్ట్ మామిడి పళ్ళు తినాలి. నాన్నగారు మామిడి పళ్ళు తెచ్చారని నీకెలా తెలుసురా? ఏంటి నాన్నగారు మామిడి పళ్ళు తెచ్చారా? నువ్వు అడిగావంట కదా. నాన్నగారు పైకి కఠినంగా కనిపిస్తారు కానీ కొడుకంటే ఎంత ప్రేమో. నాన్నగారు నా కోసం మామిడి పళ్ళు కొన్నారా? కొన్నానని ఎవరు చెప్పారా? ఎవరో మన షాప్ దగ్గర 3 పెట్టెలు మామిడి పళ్ళు పెట్టేసి వదిలేశారు. అవన్నీ అమ్మేశాను రా. లాస్ట్ కు 3 పళ్ళు మిగిలితే అవి తీసుకొచ్చా. నాన్నగారు మామిడి పళ్ళు తెచ్చానన్న ఆనందంలో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. అదొకే మీకు అలాగ అర్థమైందా? సర్లేండి మిగతా 3 అయినా ఇవ్వండి తింటాను. అదిగో మీ అమ్మ నీ కోసం కోసి కంచంలో పెట్టింది చూడు. ఇదేటండి టెంకలు ఒకటే ఉన్నాయి మొక్కలయ్యి. నీ టెంకలు అంటే ఇష్టం అంట కదరా, అందుకే మేము 3 మొక్కలు తినేసి నీ టెంకలో వదిలేసాం. థ్యాంక్ యూ నాన్నగారు. దాన్ని అలా సోత్తో కూర్చోకుండా త్వరగా తినే. మళ్ళీ వాసన గోరగాడికి వెళ్ళిందంటే ఆడు వచ్చి టెంకలు నాకేస్తాడు. నానా సంకల్ నాకి మామిడి పళ్ళు తెచ్చుకుంటే లాస్ట్ కి టెంక మిగిలిందా?